నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 8వ అధ్యాయము. తల్లి గర్భమున ఉన్న పరీక్షితును శ్రీకృష్ణుడు రక్షించుట, కుంతీదేవి ఆ పరమపురుషుని స్తుతించుట, ధర్మరాజు తన బంధువులు బ్రతికి శోకించుట. 41వ శ్లోకము. అద విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాసమిమం చింది దృఢం పాండుషు వృష్టిషు. విశ్వాత్మ, నీవు ఈ విశ్వమునకు స్వామివి, విశ్వరూపుడవు. యదువంశీయులేడా పాండవులేడా నా మమకారము దృఢముగా పెనవేచుకొని ఉన్నది. స్వజనులపై నాకు గల ఈ మమకార బంధమును దయతో పూర్తిగా త్రెంచివేయుము. 42వ శ్లోకము. త్వయి మేనన్య విషయా మతిర్మధు పతే సకృత్ రతిముద్వహతా దగ్ధా గంగే వౌఘముదన్వతి. గంగా ప్రవాహం అనంతరము సముద్రమునందు లీనమగుచున్నట్లు నా బుద్ధి ఇతర విషయముల ఎడా వాటి జోలికి పోక నిరంతరము నీయందే నిమగ్నమై ఉండినట్లుగా అనుగ్రహింపము. 43వ శ్లోకము. శ్రీకృష్ణ కృష్ణ సఖా కృష్ణిరూషభావ నిదృగ్ రాజన్యవంశ దహనా నపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్నమస్తే. శ్రీకృష్ణ, నీవు యదువంశ శిరోమణివి, అర్జునునకు ఆప్తమిత్రుడవు. రాజవేషములను దాల్చి ఈ భూమికి భారముగా ఉన్న దుష్టుల వంశములను దహించి వేసిన అగ్నిస్వరూపుడవు. నీ శక్తి అనంతము. గోవింద, గోవులను, బ్రాహ్మణులను, దేవతలను వివిధ దుఃఖముల నుండి రక్షించుటకే నీవు అవతరించితివి. యోగీశ్వర, ఈ సమస్త చరాచరములకు గురుడవు. పరమాత్మ, నీకు భక్తితో ప్రణమిల్లుచున్నాను. ధన్యవాదములు.